అందరికీ నమస్కారం. గడచిన 5 సంవత్సరాలు 2019, 24 మధ్య అనేక రకాల పెన్షన్లు ముఖ్యంగా టీడీపీ సానుభూతి పరులయే తీయడం జరిగింది. వాళ్ళు చూపించిన 2 రీజన్లు ఏంటంటే, వాళ్ళకి ఎవరికైతే పెన్షన్ ఇవ్వడం ఇష్టం లేదో వాలంటీర్‌ని వాళ్ళ ఇంటికి పంపించకుండా, ఆ లబ్ధిదారుడి ఇంటికి పంపించకుండా, మేము ఇంటికెళ్తే లేరు, అందుబాటులో లేరు అని అలా 2 నెలలు ఇంటి దగ్గర లేడు అనే రిపోర్ట్ అక్కడ పెట్టి వాళ్ళ పెన్షన్లు పర్మనెంట్గా తీసేశారు. ఇలాంటివి ప్రతి గ్రామంలో జరిగాయి. మరి ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటి ఆ యొక్క పెన్షన్తోనే వాళ్ళ కుటుంబం గడిచే ముసలివాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఆక్రందనలు 5 సంవత్సరాలు మేము ప్రత్యక్షంగా చూసాం. వాళ్ళు టీడీపీకి ఓటేసినంత మాత్రాన వాళ్ళ పొట్ట కొట్టాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు చంద్రబాబు గారు దీని మీద ఆదేశించారు, కమిటీని వేశారు. ఎవరైతే ఇలా పాల్పడ్డారో ఆ వాలంటీర్లు, ఆ అధికారులు, వాళ్ళందరి మీద కూడా తప్పకుండా త్వరలో చర్యలు తీసుకోబోతున్నాం. మరి నిన్న జూలై 1వ తారీఖున 60 లక్షల పెన్షన్లు చంద్రబాబు గారు చెప్పినట్టుగా పంచారు. ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్లు 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ 3,000 కలిపి 7,000 రూపాయలు ఫస్ట్ తారీఖున పంచారు. అదే రకంగా మిగతా అన్ని పెన్షన్లు కూడా 60 లక్షల పెన్షన్లు పంచారు. అనుకున్నట్టుగా ఫస్ట్ తారీఖునే దాదాపుగా 95% పంపించడం, ఇంటికెళ్ళి పంచడం జరిగింది సచివాలయం ఉద్యోగుల ద్వారా. 2వ తారీఖు నైట్ 12 గంటలకే అది మొత్తం క్లోజ్ అయిపోయింది కూడా. ఇది మొత్తం అందరికీ పంచి క్లోజ్ అయిపోయింది. మరి ఇంతకుముందు ప్రభుత్వాలు చెప్పుకున్నారు, వాలంటీర్లు తీసేయగన్న 2 నెలలు వాలంటీర్లు పెన్షన్కి దూరంగా ఉంచగానే ఏదో గగ్గోలు పెట్టారు. ఇక వాలంటీర్ లేకపోతే ఏమీ లేదు, వాలంటీర్ లేకపోతే ఇక పెన్షన్లు రావు, ఇళ్ళకొచ్చి ఎవరు అని ఏదేదో గగ్గోలు పెట్టారు. కానీ దాన్ని చంద్రబాబు గారు చాలా ప్రెస్టేజ్గా తీసుకొని 1వ తారీఖుకే దాదాపుగా అయిపోయాయి. 2వ తారీఖు సాయంత్రం కల్లా పూర్తిగా పెన్షన్లు అందరికీ ఇంటికి చేరాయి. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఈ 60 లక్షల పెన్షన్లో దాదాపుగా 2,50,000 పైచిలుకు పెన్షన్లు దొంగ పెన్షన్లుగా అర్థమవుతా ఉంది. ధృవీకరించబోతున్నాం. అవి ముఖ్యంగా ఈ దొంగ పెన్షన్లు, ఫేక్ పెన్షన్లు ఎలా అంటే, 60 సంవత్సరాలు నిండితే వృద్ధాప్య పెన్షన్ వచ్చే పరిస్థితుల్లో 60 సంవత్సరాలు కూడా నిండని వాళ్ళకి, ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళకి ఆధార్ కార్డులో కొన్ని మాయలు చేశారు. 60 సంవత్సరాలు ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఆధార్ కార్డు మార్చేసి 60 ఉన్నట్టుగా పెట్టి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చుకున్నారు. ముఖ్యంగా వికలాంగ సర్టిఫికేట్లు కూడా అంతే. మరి వాళ్ళు సదరన్ క్యాంప్కి వెళ్ళి మినిమం డిజేబిలిటీ 70% ఉండాలి, కాళ్ళు ఏదైనా లోపమా, చెయ్యి లోపమా అని చెప్పేసి ఉండాలి. అలాంటిది వాళ్ళు అన్ని విధాలా బాగున్నా కూడా ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి, మరి అవి డాక్టర్లు ఇచ్చారా, ఇంకెక్కడన్నా బుట్టిచ్చారా అనేది ఇక త్వరలో తేలవుతా ఉంది. ఇలా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి దాదాపుగా 2,50,000 పైచిలుకు పెన్షన్లు ఫేక్ అని నిర్ధారించబోతుంది. మరి ముఖ్యంగా ఒంటరి మహిళలు కూడా, మరి ఇంట్లో ఎటువంటి రిలేషన్ అంటే భర్త కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ ఎవరు లేని ఒంటరి మహిళలకి ఆ రోజుల్లో చంద్రబాబు గారు ఒక పెన్షన్ ఏర్పాటు చేశారు, వాళ్ళకి సాయంగా ఉంటుందని. మరి ఇవాళ అందరూ ఉండి కూడా చాలామంది ఒంటరి మహిళలుగా కూడా ఈ 5 సంవత్సరాలు పెట్టుకున్నారనేది అర్థమవుతుంది. మొత్తానికి వాట్ ఎవర్ ఇట్ మే బి, త్వరలో దీని మీద విచారణ ఆల్రెడీ ప్రారంభమైంది. ఈ ఫేక్ ఎంతమంది అయితే ఉన్నారో అవన్నీ బయటకు రాబోతున్నాయి. అయితే ముఖ్యంగా చెప్తున్నాం, మాకు తెలిసి కూడా మేము ఫేక్ సర్టిఫికేట్లు పుట్టించి మరి వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగ పెన్షన్ కానీ తీసుకుంటున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మాది తప్పైంది అని మీరే వచ్చి ఆ పెన్షన్ సరెండర్ చేస్తే దీని మీద ఎటువంటి శిక్షలు ఉండవు. అలా కాకుండా మా విచారణలో, అధికారుల విచారణలో, చంద్రబాబు గారు చేసిన విచారణలో మీరు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టారు, ఎన్నాళ్ళు ఫేక్గా మీరు పెన్షన్ పొందుతున్నారు అనేది నిర్ధారణతో మాత్రం ఖచ్చితంగా మీరు శిక్షార్హులు. మీతో పాటు ఎవరైతే సహకరించారో వాళ్ళు వాలంటీర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవించబోతున్నారు ఈ 2,50,000 ఫేక్ పెన్షన్లలో. ధన్యవాదాలు.